सबको पटा ले सबको बचा दे नाच 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 सबको पटा ले सबको बचा दे नाच 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 నీ తాత టెంపర్ నీ అయ్య టెంపర్ నీ భయ్య టెంపర్ నువ్వింకా టెంపర్ వెల్కమ్ బ్యాక్ టు కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. ఈ రోజు ఎన్టీఆర్ అండ్ మంచు మనోజ్ పుట్టినరోజు. సో వాళ్ళిద్దరికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. Show life is nothing but just hip hop. Show life is all about hip and hop. ఓకే, పరిచయాలు. అభిలాష. హాయ్ సుమక్క. హాయ్ అభిలాష. నా పేరు అభిలాష. నేను నల్గొండ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ చదువుతున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నువ్వు? అయిపోయింది అది కూడా? లేదు, 10th అయిపోయింది, ఇంటర్కి వచ్చాను. అయ్యో, చీర కట్టగానే ఆడపిల్ల ఎంత పెద్ద పిల్ల అయిపోయింది రో. అండ్ నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్. ఓకేదో పాడు పాడు. ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరివెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లోన అరవిచే నవ్వుల్లోన నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై బంధమై. ఓ ప్రాణమై ఉందాములే. ఏమన్నావో ఏం విన్నాను అలేఖ్య. హాయ్ సుమా, నేను కరీంనగర్ నుండి వచ్చాను. నాది MBA కంప్లీట్ అయిపోయింది. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్. ఓకే, మీనా కుమారి. హాయ్ అక్క, నా పేరు మీనా కుమారి. నేను రంగారెడ్డి నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. నేను MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, సాయి కీర్తి. హాయ్ అక్క, హాయ్. నా పేరు సాయికీర్తి. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నాది డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. నాకు ఇష్టమైన చిన్న పిల్లలను ఏడిపియడం, రీడింగ్ బుక్స్. వీళ్ళ ఇంటి పక్కల వాళ్ళు ఈ కార్యక్రమం చూస్తున్నారు కదా, మీ పిల్లలు ఊరికే ఏడుస్తున్నారు అనుకుంటూ ఉన్నారు. ఈమెనే అటు నుంచి ఇటు వెళ్తూ మెల్లి గిల్లేసి వెళ్ళిపోతుంది. ఒక కన్నేసి ఉంచండి ఈమె మీద, ఓకేనా? బెటర్. అంతేనమ్మా, పక్క వాళ్ళ పిల్లల్ని గిల్లినా గిచ్చినా చాలా హాయిగా ఉంటుంది. నీకు పెళ్ళయి పిల్లలు పుట్టి నీ పిల్లని ఎవరైనా గిచ్చితే అప్పుడు నీకు గుచ్చుకుంటుంది. నేను అప్పుడు చూడు. వాళ్ళని గిచ్చుతాగా. వాళ్ళని గిచ్చుతావు, గిచ్చేలాగా అనిపిస్తున్నావు నువ్వు. అందుకే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్ అమ్మా. శాడిస్ట్ తల్లులు అంటే చాలా కష్టం. సమాజం ఏమైపోతుందో ఏమిటో. ఓకే, రౌండ్ మొదలెట్టేద్దామా? కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ తో మొదలెట్టాలి మనము. ఓకే, 20 సెకండ్స్ టైం ఇస్తాం ఒక్కొక్కళ్ళకి. అలకే నువ్వు రెడీయా? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. సుమంత్ ఏ సినిమా హీరో? గబ్బర్ సింగ్. మీరు ఏ చీర కట్టుకున్నారు? పింక్. పక్షులు ఏం చేస్తాయి? పడుకుంటాయి. టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి? తలనొప్పి రావడానికి. రంభ ఏ సినిమాలో హీరోయిన్? కలేజా. రూపాయికి ఎన్ని పైసలు? 1. చింత చెట్టుకి ఏం కాస్తాయి? మామిడి పండ్లు. ప్రశ్న అంటే ఏమిటి? ఆన్సర్. ఏ హీరోని మహి అంటారు? పవన్ Time up, కళ్యాణ్. time up. సుమంత్ గబ్బర్ సింగ్ సినిమాలో హీరో. ఓకే, నువ్వు పింక్ కలర్ చీర కట్టుకున్నావా? హలో. బాగుంది, చాలా బాగుంది పింక్ కలర్. పక్షులు ఏం చేస్తాయి? పడుకుంటాయి. అవి కూడా పడుకుంటాయి. కరెక్ట్ కదా? అలా కాకుండా ఇంకేమైనా నువ్వు చెప్పుంటే చదువుకుంటాయి, కంప్యూటర్ లో గేమ్స్ ఆడతాయి, అట్లా చెప్పాలి. టాబ్లెట్ తలనొప్పి రావడానికి వేసుకుంటారంట, తెలుసా? మీరు ఎప్పుడైనా వేసుకున్నారా అలాంటి కడుపు నొప్పి టాబ్లెట్లు? రావడానికి వేసుకో. నువ్వు కడుపు నొప్పి రావడానికి వేసుకుంటావా? నేను గుర్తు చేసుకోవడానికి వేసుకో. ఓ, నువ్వు ఒక టాబ్లెట్ వేసేసుకుంటే మీరు గుర్తుకొస్తారు అంతే. ఏంటా టాబ్లెట్? చెప్పేస్తారు మరి. నాకు చెప్పరా మరి? చెప్పం అలా. ఏ, నీకు చాలా యాంగిల్స్ లో సాడిజం ఉంది. పిల్లల యాంగిల్ మాత్రమే అనుకున్నాను నేను. చెప్పు. వేసుకోకపోయినా పర్లేదు, గుర్తుంటుంది. గుర్తుంటుందా నీకు? అన్ని విషయాలు గుర్తుంటాయా? అన్ని కాదు, కొన్ని. జనరలీనే మన లేడీస్ బ్రెయిన్ లో చాలా విషయాలు గుర్తుంటాయి తెలుసా అసలు.
సార్ ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్ పనులు గుర్తు పెట్టుకున్నారు, ఇంటికి వచ్చేసారు. అందుకే అదే మరి ఆడలేదా మనకి ఎన్ని గుర్తు పెట్టుకోవాలి మనం. పొద్దున పిల్లలకి ఏం వండాలి, మన ఆయనకి ఏం చెయ్యాలి, ఈ లోపల బిల్లులు ఏం కట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అబాబాబాబా. సుమా ప్రోగ్రామ్ చూడాలి. చూడాలి చాలా అసలు. రంభ ఏ సినిమాలో హీరోయిన్? కలేజా. ఓకే. రూపాయికి 1 పైసా, చింత చెట్టుకి మామిడికాయలు కాస్తాయి, ప్రశ్న అంటే ఆన్సరు. 7 రాంగ్ చెప్పావు, 70 పాయింట్లు. ఇందాక నువ్వు సింగర్ అన్నావు కదా, నేను కూడా ఇట్లా అనే నిజంగా సింగర్ అయిపోయా. నువ్వు కూడా ఏదో ఒక రోజు అవుతావులే, పాడు. రాణి నిన్ను చూడంగానే రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే, నీ చుట్టూ తిరుగుత గిర 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 గిర, ఏదో ఒక ప్లానే వేసి రైట్ అయినా రాంగే అయినా నిన్ను ఎత్తుకపోతా జర 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 జర. ఆమె ఫేసే అయ్యో, ఆమె షేపే అబ్బబ్బబ్బబ్బబ్బ, ఆమె నవ్వే అయ్యో జర 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 ఆ జర 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 ఆ జర 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 ఆ జర 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 జర. ఇంకో పాటను కలిపేశారు మీరు. నువ్వు మాత్రం 4 పాటలు కలపలేదా ఏమిటి? పాట బ్లెండర్ లో వేసి కొట్టినట్టు కొట్టావు నువ్వు. అసలు ఎందులో పాట అది? నేను రౌడీ. గుర్తులేదు. గుర్తుంది, నేను రౌడీ. నువ్వు రౌడీవా? మూవీ టైటిల్ నేను రౌడీ. నయనతార మూవీ. అది ఉత్తి రౌడీ, ఇది నేను రౌడీ. ఓకే అలేఖ్య, బాగా పాడావు. పాట Thank you. కొత్తగా ఉంది వినడానికి. ఆఫ్ కోర్స్ మాకు పాట ట్యూన్ ఏమిటో తెలియదు కాబట్టి ఇదే ట్యూన్ అనుకుంటున్నాం మేము. ఇప్పుడు నువ్వు బాగా పాడావో లేదో మేము ఎలా చెప్తాము? మాకు పలానా పాట అని తెలిస్తే నువ్వు బాగా పాడావో లేదో మాకు వద్దు వద్దు, తెలుస్తుంది. ఇప్పుడు వినోదకండి. ఇది నువ్వు పాడావు, ఇది న్యూ ట్యూన్ నీ ట్యూన్ అని నేను అనుకుంటున్నాను. ఇది ఏమ్మా సాడిజము? రెడీయా నువ్వు? రెడీ. నువ్వేం చదువుతున్నానన్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది అన్నాను. మరి కాలేజ్ లో ఎవరు నేర్పించావా? అందరు నేర్పిస్తా. అందుకోసం ఎలా- నేను ఎలా- ఎలా college కి ఎవరు నేర్పిస్తావు? రానివ్వట్లేదు. ఒక ఎగ్జాంపుల్. ఏం చేస్తా అంటే బెంచ్ లా ముందర కూర్చుంటారు కదా, ఆ. దాని చున్ని దీని చున్ని ముడి వేసేస్తా. వాళ్ళు చున్నీలు వేసుకోవట్లేదుగా ఈ మధ్య. లేదు, ముడి వేసేస్తా. మళ్ళీ వాళ్ళు వెళ్తారు కదా, అప్పుడు ఎవరు వేసిండ్రని కన్ఫ్యూజ్ అవుతారు. మరి అబ్బాయిలకైతే ఏం చేస్తావు? నేను అబ్బాయిలకి ఏం చేయను. ఏదో ఒకటి చేయాలి కదా. నేనేం చేయను. వాళ్ళకి కూడా ఏదో ఒకటి ముడి. ఏం ముడేయలేదు. వాళ్ళకి ఏం లేవా ముళ్ళు వేయడానికి? ఆహా. కాళ్ళకి షూలేసులు అవి లేవా? అది క్లాస్ రూమ్ లోకి షూడు విడిచి బయటకు వెళ్తారు కదా, ఆ. అవిటిని పాడేస్తా. పడేస్తావు. అవును, ఓకే. నేనైతే పౌచెస్ పెడతా. మరి ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి ఏదో ఒకటి చేస్తున్నారు. లెక్చరర్ ని వదిలిపెడితే ఎట్లా? అమ్మో, మళ్ళీ నాకు మార్క్స్ వేయడు కదా. నువ్వు చేస్తున్నావు కానీ నాతో చెప్పట్లేదు. నువ్వు నిజం చెప్పు. లేదు లేదు, ఏం చేయట్లేదు. నిజం చెప్పు. ఏం వాళ్ళ లేదు. టీలోకి ఉప్పు కలిపేయడం, ఏం లేదక్క. వాళ్ళు ఇలా తిరిగి రాస్తుంటే వెనక నుంచి టపీమని కొట్టేయడం. లేదక్క, లేదు లేదు. ఓకే సాయి కీర్తి, నువ్వు రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రభుదేవ అంటే ఎవరు? నేనే. అమ్మాయి బాగుంది హీరోయిన్ ఎవరు? స్నేహ. అమ్మ చెల్లి నీకేమవుతుంది? అక్క. మంత్ర డైరెక్టర్ ఎవరు? బాలసుబ్రహ్మణ్యం. వడ్డాణం ఎక్కడ ధరించాలి? మెడలో. ఎన్ని ఒకట్లు కలిస్తే 100 అవుతుంది? 2. అదురు సినిమాలో హీరో ఎవరు? మంచి మనసు. ముఖం మీద ఎన్ని బొట్లు పెట్టుకోవాలి? 1. ప్రభుదేవ అంటే నువ్వా? నేనే. అయితే ఒక స్టెప్ వేసి చూపించు. మనకు రాదు. ఏడిపించడమేనా అందరు? నేను ఒక్కసారి మీరు నేర్పిస్తారా? ఆమె నేర్పిస్తు. సుమా ఈ స్టెప్. ఆ స్టెప్ బల్బ్ పెట్టడం. బల్బు స్టెప్. లవ్వుకి కాపలా పరువాలకు హద్దులా శృంగార దేవుల సింధూర పువ్వుల మత్తు చల్లే మచ్చు వెన్నెల ముక్కాల ముక్కాబుల లెల ఓ లెల ముక్కాబుల చుక్కానిల లెల ఓ లెల. అమ్మాయి బాగుంది సినిమాలో హీరోయిన్ స్నేహ. అమ్మ చెల్లి నీకు అక్క అవుతుంది. మంత్ర డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారా? ఏరి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వడ్డాణం మెడలో ధరించాలి. ఎన్ని ఒకట్లు కలిస్తే 100 అవుతుంది? 2. అదుర్ సినిమాలో హీరో మంచు మనోజ్. 7 రాంగ్, 70 పాయింట్లు. మీనా నువ్వు రెడీ? ఎస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాశి ఏ సినిమాలో హీరోయిన్? సుమగంధాలు. బిందా సినిమాలో హీరో ఎవరు? అల్లు అర్జున్. వేపాకు రుచి ఏంటి? పాస్. చక్కెర ఎందులో వేసుకోవచ్చు? ముక్కులో. కాలికి ఎన్ని గొలుసులు వేసుకోవాలి? 10. త్రిష హైట్ ఎంత? 60 అడుగులు. కోటి సెంటర్ ఏ సిటీలో ఉంది? జంబల్పూర్. నెలకి ఎన్ని రోజులు? 5. రోడ్డుని తెలుగులో ఏమంటారు? టైమ్ అప్.
రాశి ఏ సినిమాలో హీరోయిన్? సుమ గంధాలు. అబ్బా అలా ఎలా తట్టింది నీకు అలా చెప్పాలని? సుమ గంధాలు, సుమ కుంకుమలు, సుమ పసుపులు. సుమా నేమ్ గుర్తొచ్చింది. బిందాస్ లో హీరో అల్లు అర్జున్. వేపాకు రుచి ఏంటి? పాస్ చెప్పేశావు. చక్కెర ఎందులో వేసుకోవచ్చు? ముక్కులో అంట. ఎందుకు? తీయగా ఉంటాడు. ఎందుకంటే ఎన్ని తరతరాల నుంచి నోరు తీపి చేయండి, నోరు తీపి చేయండి అంటున్నారు కానీ వెరైటీగా ముక్కు తీపి చేయండి అని ఎవరైనా అన్నారా? వాట్ ఈస్ దిస్ పక్షపాతం? ఎప్పుడు ఒకటే అవయవానికి ఇస్తారా? ఎప్పటి నుంచి ట్రెండ్ మార్చండి. పుట్టిట ముక్కు, కొంతకాలం తర్వాత పుట్టిట చెవులు వలసి. ఓకే, కాలికి ఎన్ని గొలుసులు వేసుకోవచ్చు? 10. ఎందుకమ్మా? బాహుబలిలో 2 వేస్తేనే అనుష్క నడవలేకపోయింది. 10 వేస్తే అసలు నడవకుండా ఉండడానికి. మంచిదైంది, రాజమౌళి గారికి ఆలోచన రాలేదు. జంబల్పూర్ సిటీలో కోటిని ట్రాన్స్ఫర్ చేశారు. దిస్ ఇస్ ద బ్రేకింగ్ న్యూస్. ఇటీవల కాలంలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి కోటి సిటీని జంబల్పూర్ కి మార్చడం జరిగింది. నెలకి ఎన్ని రోజులు? 5. 7 రాంగ్ చెప్పావు. 70 పాయింట్. అభిలాష రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ కూర చేదుగా ఉంటుంది? టమాటో. ఎర్రబస్ ఏ రంగులో ఉంటుంది? ఎల్లో. అపరిచితుడు ఎవరు? మా నాన్న. ఏనుగు ఎంత ఉంటుంది? 2 ఇంచులు. గులాబీ అనేది ఏంటి? జంతువు. బంగాళదుంపల్ని ఏం చేయొచ్చు? గోకోవచ్చు. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? పాస్. చార్మి విలన్ గా చేసిన సినిమా ఏది? సీతమాకుల. టైమ్ అప్. టమాటో చేదుగా ఉంటుంది, ఎర్రబస్ ఎల్లోగా ఉంటుంది, అపరిచితుడు మీ నాన్న. ఆయన మీ అమ్మని వెళ్ళి ఏయ్ ఏం వండావు ఇవాళ కూర? అయ్యో నాకేం తెలియదు, ఏం కూర వండావు అని అడుగుతున్నా. ఏయ్ మన అమ్మాయి కాలేజ్ నుంచి తిరిగి వచ్చిందా లేదా? అయ్యో నేనేం చేశాను ఇప్పుడు? మా అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చిందా నేను అడిగానా? ఏ చెప్పవేంటి అని అడుగుతుంటాడా? అప్పుడు మీ అమ్మేమో నువ్వు నన్నేం చేయలేవురా. ఏనుగు ఎంత ఉంటుంది? 2 ఇంచులు. గులాబీ అనేది ఒక జంతువు అంట. బంగాళదుంపలతో గోక్కోవచ్చంట. రీసెంట్ గా ట్రై చేసినా గానీ పర్లే వాడుకోవచ్చు. ఇప్పుడు అందరికి టిప్స్ కూడా ఇస్తున్నా వాడండి అని. అవునా? ఓకే, నిజంగా మీ హ్యాండ్స్ శుభ్రంగా ఉండాలంటే మీరు బంగాళదుంపల్ని తీసుకొని దాంతో ఇట్లా గోక్కోండి. సమ్మగా ఉంటుందో. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడో చెప్పలేదు. 6 రాంగ్ 60 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఓకే, వారేవా ఏమి ఫేస్ లో అభిలాష ముందుగా మొహాలు నీకే చూడు. ఏ ఎన్టీఆర్, బి జగపతి బాబు, సి గోపీచంద, ఓకే, అండ్ డి కాజల్ కాదు. ఎవరికైనా తెలిసిన ఆన్సర్లు మనసులో దాచుకోండి, బయటికి చెప్పద్దు. ఇలియానా. ఇలియానా ఫైనల్. ఏ ఎన్టీఆర్ బర్త్డే బాయా? యా, చూద్దామే. కరెక్ట్. సో ఎన్టీఆర్ చిన్న వయసు నుంచే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. అద్భుతమైన డాన్సర్, మంచి నటుడు. రీసెంట్ గా వచ్చినటువంటి నాన్నకి ప్రేమతో, జనతా గ్యారేజ్ 2 సినిమాల్లోనూ అద్భుతమైన నటన కనపరిచాడు. సో విషింగ్ హిమ్ ఆల్ సక్సెస్ అండ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. Chalo, life is nothing but just hip hop. Chalo, life is all about hip and hop. थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो, थोड़ा सा जोर डालो. Life is a cocktail. थोड़ा सा deep डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा love डालो. Life is a cocktail. सुनो सुनो one more time. ఓకే, ఏ కరెక్ట్? బి జగపతి బాబు. జగపతి బాబు. చూద్దాము. జగపతి బాబు కరెక్ట్ ఆన్సర్. సి గోపీచంద్. బాగా చూడండి, బూల్చంద్ ఏమో అది. గోపీచంద్ కరెక్ట్.
అండ్ జి ఇలియానా. ఇలియానా అని. కాదు రెజినా, నేను నగ్మా అనుకుంటున్నాను. ఏది తెలియట్లేదు. ఇదేనా లేకపోతే వేరే వాటితో కూడా నీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి? ఇది ఒక్కటి గుర్తుపట్టట్లేదు. సరే అయితే డి చూద్దాము. రజీనా 3 కరెక్ట్ 30 పాయింట్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా సుమా. అడుగు. ఒక అతను రెస్టారెంట్ కి వెళ్తాడు, ఆ. బేరర్ వచ్చి ఆర్డర్ ప్లీజ్ సార్ అని అడుగుతాడు. మ్. అదే టైంలో తన ముందు సీట్ కి ఇంకొక అతను వచ్చి కూర్చుంటాడు. ఆ. అతను కూడా రెస్టారెంట్ అని. సో ఇద్దరికి బేరర్ ఆర్డర్ ప్లీజ్ సార్ అందుకు, ఈయన సార్ టైం ప్లీజ్ సార్ అన్నందుకు ఆయన ఒకటే ఆన్సర్ చెప్తాడు. ఓకే, ఆ ఆన్సర్ ఏంటి? టైం ప్లీజ్. టైం 12 అయింది, 11 అయింది, 6 అయింది, అన్న ఆప్షన్స్ లేవు సుమా, ఒకటే చెప్పాలి. 3 అయింది. 3 అయింది అంటే అది రాదు కదా సుమా, తినే ఐటమ్ కిందకి ఓ ఆర్ ఎనీథింగ్. 1:30, 2:30, 3:30, 4:30, 5:30, 7:30, 8:30. పావులేద్దాం, పావులు. 1 పావు, 2 పావు, 3 పావు, 4 పావు, 5 పావు. తెలియదు. ఒకటి నేను కాఫీ గురించి ఆలోచిస్తుంటా. నెక్స్ట్ నీకే. మీనా చూడు. ఈ 2 ఫోటోలు ఆ 2 ఫోటోలను చూస్తున్నాయి. చూడు. చిరంజీవి గారు ఏ, బి మంచు మనోజ్ గారు, చిరంజీవి గారికి ఈ ఫోటో చూపించొద్దు, ఆయన తడుచుకుంటారు. సి విష్ణు గారు, డి శ్రేయ. ఫైనల్ ఆన్సర్ ఫిక్స్. ఎంతకాలం అయింది నువ్వు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి? లైక్ డూ యూ డూ రెగ్యులర్ ఐ చెకప్? ఎస్, కళ్ళజోడు ఉందా నీకు? ఉంది. మరి ఎందుకు వాడట్లేదు ఇప్పుడు? స్టైలా? ఏ పెట్టుకొని చూడు ఒకసారి. లేదు. తేలేదా ఇక్కడికి? ఏ నీది ఒకసారి ఇవా, మళ్ళీ చెప్పి ఇప్పుడు. చిరంజీవి సునీల్, ఆ. సునీల్ గారు బి, ఆ, సి సి? మనోజ్ గారు, ఆ, డి శ్రేయ. ఓకే, కొంత ఒక ఐ కొంచెం ప్రాపర్ అయింది, అది కాస్త మనోజ్. ఏమన్నావు బి ఫస్ట్? మనోజ్ గారు అన్న. ఆ మనోజ్ కాస్త సునీల్ అని కరెక్ట్ గా కనిపించింది ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత. ఎనీవే ఏ చిరంజీవి కరెక్టా? కరెక్ట్. చూద్దామే. కరెక్ట్. బి నువ్వు ఫస్ట్ ఫైనల్ చేసిందే మేము ఓకే. చూడాల్సి వస్తుంది. నువ్వు ఆమె కళ్ళతో చూస్తే కుదరదు. ఎంత ఉంది నీకు? హెడ్ఏక్, సైట్ తక్కువ, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అవునా, పెంచుకుంటున్నావా? చదివి సుమా ఏం చేస్తాం, ఊరుకో. అందుకే మొన్ననే 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఏయ్ డింగ్ డింగ్ కదా ఫోను. లేదా నీకు ఫోన్ లేదు? ఓన్లీ యూట్యూబ్, అది కూడా స్టార్ మహిళ కోసం. ఓన్లీ యూట్యూబ్ ఎందులో చూస్తావు? ఫోన్ అదే అంటే నాది ఒక్కటే చూస్తా, ఇంకేం చూడా. బి మంచు మనోజ్ తర్వాత కళ్ళజోడు పెట్టుకున్నాక సునీల్ గారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? సునీల్ గారు లాగే అనిపిస్తుంది. చూద్దాం బి. You are my darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. You are my darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. Oh yeah. ఎవరైనా తప్ప ఆన్సర్ చెప్పి వచ్చి డాన్స్ చేయడం చూసారా? ఈమె చేసింది. తప్పుని ఒప్పు చేసుకున్నా సరే అప్పటికి తప్పుని మనం ఫైనల్ చేసేసాం కాబట్టి ఏమీ చేయలేక తప్పు తప్పే. తప్పు తప్పే తప్పు తప్పే తప్పు తప్పే తప్పు తప్పే. సి మంచు విష్ణు అన్నావా? ఎలా గడ్డం చూసా? నీకు తెలుసా వాళ్ళు ఏ పార్లర్కి వెళ్తారు? అదే పార్లర్ కి శర్వానంద్ కూడా వెళ్తాడు, అందుకనే అది శర్వ. చూద్దాం సి. Hoo la 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 la, dito hoo la la, vívale, hey hey, calotele la. జి శ్రియా కరెక్టా? కాదు, జెనీలియా. జెనీలియా అనుకో. చూద్దాం. జెనీలియా 1 కరెక్ట్, 10 పాయింట్లు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. భార్య ఏమంటదంటే, ఏవండి మన అత్తయ్య గారిని, మామయ్య గారిని, ఆడపడుచు గారిని, వాళ్ళ పిల్లల్ని అందరినీ మన ఇంటికి రమ్మనండి అంటది. అయితే అప్పుడు వాళ్ళ భర్త ఏమంటాడంటే, ఎందుకే మా వాళ్ళ మీద ఎప్పుడు లేని నీకు ఇంత ప్రేమ అంటే, శివరాత్రి కదా ఉపవాసాలు పట్టడానికి రండి అని. ఇది నువ్వే రాసుకున్న జోక్ అయి ఉంటుంది. నీలోని సాడిజం ఇందులో అణువు నాకు అనిపిస్తోంది. నాకు చెప్పు.
రెండత్తయ్య ఇవాళ ఉపవాసం మన ఇద్దరం కలిసి చేద్దాం. ఏ వచ్చేసి ఏ వచ్చేసి దీపై వాళ్ళే. ఏ వచ్చేసి రాశి, బి వచ్చేసి అనుష్క, ఆ, సి వచ్చేసి సదా, ఉమ్, డి వచ్చేసి విష్ణు. ఓకే ఫైనల్. అక్కడికి వెళ్ళు సరే ప్లీజ్. దీంతో చాలా మంది పని ఉంది ఇవాళ. ఇగో ఇప్పుడు పెట్టుకొని ఒకసారి చూడు నువ్వు కూడా. ఏ వచ్చేసి ఖుష్బూలా ఖుష్బూలా ఉంది. బి వచ్చేసి అనుష్క, ఆ. సి వచ్చేసి సదా, డి వచ్చేసి విష్ణు. ఓకే నీకు కళ్ళజోడుతో పని లేదు, కళ్ళకే ఉంది ప్రాబ్లం. చెప్పండి ఏ ఎవరు? శ్రియ. శ్రియ. నువ్వు ఫైనల్ చేసింది మాత్రం రాసి కదా. అవును. చూద్దాం. Let's go. Cintak tak citak citak cintak tak tak. Ati. Cintak tak citak citak cintak tak tak. శ్రియ, బి అనుష్క, నందిత అనుకుంటున్నా. నందిత. నందిత. అనుష్క. చూద్దాం. గోవింద 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 అరే బాగు చైనను గోవింద. సి సదా. సదా. టీవీలో చూసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరు, అందుకని సదా చెప్పింది. చూద్దాం. కరెక్ట్. అండ్ డి మంచి మనోజ్. మనోజ్. మంచి మనోజ్. చూద్దాం. ఫుల్ ఎనర్జీ రాక్ స్టార్ మంచు మనోజ్ కి హ్యాపీ బర్త్డే. ఒకటి ఒకటి 10 పాయింట్లు నీకు. అలాగే చూడు. ఏ వెంకటేష్, బి రాజేంద్ర ప్రసాద్, సి బ్రహ్మానందం, డి కోవై సరళ. ఫైనల్. ఏ వెంకటేష్. 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 చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఓకే బి రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారు. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. సి బ్రహ్మానందం. బ్రహ్మానందం. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. హే బ్రహ్మి. జీ కోవై సరళ. ఈవిడ అక్కడ ఉంది ఎవరని కాదు, ఆయన పక్కన ఎవరైతే బాగుంటుందని చెప్పేసింది. కాదు సుమా, గీతా సింగ్ అనుకుంటున్నా. గీతా సింగ్. ఓ గీతా సింగ్ అయితే బెటరా? ఓకే గీతా సింగ్ అను. ఓకే నువ్వు ఈమె ఆన్సరే నీ ఆన్సర్ కదా. అవును. నాకెందుకో ఎందుకో నాకు కూడా గీతా సింగ్. మీకు అందరికి కళ్ళ చెకప్లు అవసరం, అది హన్సిక. Let's go. Cintak tak citak citak cintak tak tak. Ati. Cintak tak citak citak cintak tak tak. Amama. 3 కరెక్ట్ 30 పాయింట్లు తీసుకో. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు మీకు తెలుగు పరీక్ష. తెలుగు వాక్యం రివర్స్ లో వస్తుంది, మీరు కరెక్ట్ గా గుర్తుపట్టి చెప్పాలి. ఒక్క అక్షరం తప్పుపోయినా -10. మొదటి వాక్యం. అభిలాష. 12 + 12 ఎంత అవుతుంది? కరెక్టేనా? కరెక్ట్. కరెక్ట్. చూద్దాం. 12 + 12 ఎంత అవుతుంది? కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్. మీనా కుమారి. సింహానికి 4 కాళ్ళుంటాయి. చూద్దాం. సింహానికి 4 కాళ్ళు ఉంటాయి. కరెక్ట్. నెక్స్ట్.
అలేఖ్య. ఉదయం అలారంతో లేవాలి. ఇలా ఇట్స్ ఓకే. ఉదయం అలారంతో లేవాలి. నువ్వు దేంతో లేస్తావు? అలారంతో అలారంతోనే లేస్తావా? నీ శరీరంతో లేవా నువ్వు? రెండు కలిపి. ఓకే, నీకేమనిపిస్తుంది? అది నీకేమనిపించట్లేదు. నేను ఇందాక నుంచి నీ మొహం చూస్తే అర్థమైపోయింది ఈ రౌండ్ నాది కాదు అన్నట్టు కూర్చుంది అక్కడ. నీకు? ఉదయం అల్పాహారంతో లేవాలి. అలారం. అల్పాహారం అలారం. వెళ్ళు వెళ్ళు చూద్దాం. ఉదయం అల్పాహారం తిన్నావా? అలారం కాదమ్మా. సో రోజు నువ్వు అలారం పెట్టుకుని లేస్తావా? అప్పుడప్పుడు. లేదంటే అమ్మ లేపేస్తుందా? లేచేస్తాను నేనే. లేచేస్తావా? -10. గోవింద గోవింద. అల్పాహారం అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్. యా, ఏం తింటారు బ్రేక్ఫాస్ట్ లో? ఇడ్లీ, దోశ. అంతేనా? రెండేనా? ఇంకా నేను బ్రెడ్ జామ్ తింటా. రోజు బ్రెడ్ జామా నువ్వు? అప్పుడప్పుడు. ఓకే. చపాతి గాని, చపాతి, పెసరట్టు ఉప్మా, పొంగలు, పులిహోర, ఉప్మా, జీడిపప్పు పులిహోర, జీడిపప్పు ఉప్మా, పులిహోర, చాలా ఉన్నాయి వెరైటీలు. 10 పాయింట్లు ఎవరికి ఇస్తావు అలేఖ్య? పెట్టుకోవాలి. తర్వాత ఇలా, ఈ రెండు ఇలా. ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు డాన్స్ చేయాలి. నాకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళకి నా 10 పాయింట్స్. నాకు నీ పర్ఫార్మెన్స్ నచ్చింది. నాకు కాకుండా ఎవరికైనా సరే. ఏంటి సాయి కీర్తి, నువ్వు ఛాలెంజ్ కి రెడీయా? అవును. అయితే పెట్టుకో. ఆడవే మయూరి నటన మాండవే మయూరి. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల అయ్యా, పెట్టుకో, చెయ్. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తెల్లాన తడబడు అడుగుల తప్పని తాళ. ఏమే పెట్టి ఇప్పుడు నా పేరు మీరా కుమారి, నా పేరు కన్యాకుమారి. ఓదామా జనా సమరి, చేద్దామా జల్సా కచేరి. ఏ పట్టు 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 సుందరి, నువ్వు కొట్టు 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 నీ కొబ్బరి. బాగా చేసావు మీనా. అభిలాష దా స్టార్ట్. ఓకే, బాగుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. వెళ్ళ అభిలాష, ఎవరికి ఇస్తావా లేఖ్య? బాగా ఆలోచించి నా నాకు పక్కనున్న సాయి కీర్తికి. థ్యాంక్ యూ. సాయి కీర్తికి 10 పాయింట్లు. నెక్స్ట్ మీనా కుమారి. రబ్బర్ గాజులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. నువ్వేమనుకుని ప్రెస్ చేసావు? రబ్బర్ గాజులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బర్ గాజులు కాదా? రబ్బర్ ప్లాస్టిక్ గాజులు పువ్వులా? కాదు రబ్బర్ గాజులు. చూద్దాం. రబ్బర్ గాజులు తెచ్చానే. రిబ్బను పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని బరికొచ్చానే. నువ్వంటే పాడి చేస్తానే. నీ వెంటే పాడి వస్తానే. నువ్వంటే పాడి చేస్తానే. నీ వెంటే పాడి వస్తానే. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ వస్తుంది. క్వశ్చన్ వచ్చినప్పుడే మీరు బజర్ నొక్కాలి. డైలాగ్ వినండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చెప్ప, ఏం కావాలి అడుగు. ఎవరైనా అలా అడుగుతారా? ఏదో ఒకటి ఇవ్వాలి కానీ. ఏంటి ఇచ్చేది? ఇప్పుడు నేను ఇచ్చింది నీకు నచ్చలేదనుకో, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకును. ఇదిగో ఈ చీరలు గట్రా మన వల్ల కాదు. మొబైల్స్
టీవీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఈ స్మగుల్డ్ ఐటమ్స్ లేదని చెప్పు 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. నాకు కావాలిస్తే అడుగుతాను, కానీ నన్ను దయచేసి ఇవాళ పోలీస్ జీప్ లో మాత్రం తీసుకెళ్లొద్దు ప్లీజ్. గర్ల్ ఫ్రెండ్ ని సినిమాకి తీసుకెళ్లేటప్పుడు ఏ బైకో తీసుకురావడం మినిమం కామన్ సెన్స్ కదా సార్? కరెక్ట్. ఇప్పుడు ఏం చేద్దాం? హ్యాపీ బర్త్డే టు యూ అని ఎన్టీఆర్ ఎవరికి చెప్పాడు? మీనా కుమారి. కాజల్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. కాజల్ తనని ఏ వాహనంలో తీసుకెళ్లొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది? మీనా కుమారి. పోలీస్ జీప్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. అన్నయ్య, మీ టీషర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీషర్ట్ వెనకాల? పెద్దదవా. నీ టీషర్ట్ వెనకాల? ముద్దు కృష్ణ. నా టీషర్ట్ వెనకాల? పెద్దదవా. నీ వెనక? ముద్దు కృష్ణ. నా వెనక? పెద్దదవా. ముద్దు కృష్ణ. 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 ఇదేవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఈ డైలాగ్ ప్రకారం పెద్ద యదవ ఎవరు? అలేఖ్య. వెన్నెల కిషోర్. ఓకే, క్యారెక్టర్ పేరు? ముద్దు కృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అలేఖ్య. మంచు మనోజ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఇందులో ఎవరు ముద్దు కృష్ణ అవుతారు? అంటే మేము పెద్ద ఎదవలం కావాలా? నా నోట్లో మాట లాగేసావు. అయితే పద, నేను ముద్దు కృష్ణ, నువ్వు పెద్ద ఎదవ. నేనే ముద్దు. నువ్వు సాయి కీర్తి. నేను సాగిస్తాను. దాయి. ముద్దు కృష్ణ, నీ టీషర్ట్ వెనకాల ఏముంది? సాయి కీర్తి. నా టీషర్ట్ వెనకాల? బుర్రలేదు. నీ టీషర్ట్ వెనకాల? సాయి కీర్తి. నా టీషర్ట్ వెనకాల? బుర్రలేదు. నీ టీషర్ట్ వెనకాల? సాయి కీర్తి. నా టీషర్ట్ వెనకాల? బుర్రలేదు. నీ సాయి టీషర్ట్ కీర్తికి బుర్రలేదు. సాయి కీర్తికి బుర్రలేదు. సాయి కీర్తికి బుర్రలేదు. సాయి కీర్తికి బుర్రలేదా? ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవడమే గొప్ప జీవిత సత్యం అమ్మా. నెక్స్ట్ డైలాగ్. స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయమని దేవాలయాల్లో, స్టేజీల్లో 6,75,000 ఆర్టీసీ బస్సుల్లో మొత్తుకుంటున్నా మీరు మారేమిట్రా? ఇమోషనల్ గా డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అలేఖ్య. హరికృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ పవర్ఫుల్ డైలాగ్ ఏ సినిమాలోనిది? మీనా. శివరామరాజు. కాదు, పాస్ట్ కీర్తి. నేను కూడా శివరామరాజే అనుకున్నా. అందుకే ఇందాక నీ గురించి అలా చెప్పింది నేను. పాస్ట్ అలేఖ్య. సీతయ్య. కాదు, అభిలాష. తెలీదు. లాహిరి లాహిరి లాహిరిలో మగాళ్ళంటే ఆట వస్తువులు అనుకుంటున్నారా? మగవాళ్ళని గౌరవించాలని పార్లమెంట్లో, అసెంబ్లీల్లో, గేమ్ షోల్లో నెత్తి నోరు కొట్టుకొని మనకుండేటువంటి 10 లక్షల ట్రైన్లలో కూడా మగవాళ్ళని గౌరవించండి అని రాసి పెట్టినా మీరు మారరేంట్రా? అసలు మగవాళ్ళంటే ఎవరు? ఎవరు? మగవాళ్ళు. ఎవరు? మగవాళ్ళు. మగవాళ్ళు. మీనా కుమారి రా. చిలకలంటే ఏమనుకుంటున్నారా? చిలకల్ని గౌరవించండి రా. బస్ స్టాపుల్లో, షోలలో చెప్తుంటే అర్థం అవ్వట్లేదురా. చిలకల్ని గౌరవించండి రా. గౌరవిస్తాం. థ్యాంక్ యూ. కోతులు. కోతుల్ని గౌరవించండి, ఎందుకంటే కోతుల నుండే మనం వచ్చాము. కోతుల్లాగా యాక్ట్ చేయొచ్చు మనం. కోతులాగా గెంతొచ్చు. కోతికో పెద్ద తోక ఉంటుంది, 2 చేతులు, 2 కాళ్ళు. సేమ్ మనుషుల్లానే ఉంటాయి కోతులు కూడా. ఆపేయమ్మా. నువ్వు పద, నీకు పందినిచ్చాం, వెళ్ళు. పంది అంటే ఏమనుకుంటున్నారా? పంది అంటే బురదలలో బొర్రుకుంటూ, ఏరియాలలో తిరుక్కుంటూ మనకు లేనిపోని రోగాలను, దోమలను క్రియేట్ చేసేవేరా పందులు. పందులను తక్కువ అంచనా వేస్తారా? అసలు ఏమనుకుంటున్నారా పందులు అంటే? మనకుండేటువంటి మాలిన్యాలని శుభ్రం చేసేదేరా పందంటే. నాకు నీ బాగా నచ్చింది, పంది బాగుంది, వెరీ గుడ్, సిన్సియర్ గా ఉంది. డైలాగులు కూడా ఉంటాయిరా. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. పందికేం తెలుసురా పాండ్స్ పౌడర్ వాసన. నెక్స్ట్ డైలాగ్. టెర్రసాన్ని కట్టగట్టి కవర్లో పెట్టి ముద్ర గుద్ది కేర్ ఆఫ్ తీహార్ జైలుని రాసి పార్సిల్ చేయడానికి వచ్చాను రా. నా ఎదురుగా నిలబడి ఈ మాత్రం మాట్లాడిన మొదటి మగాడివి నువ్వే, ఆఖరి మగాడిని కూడా నేనే అవుతాను రా. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అలేఖ్య. మోహన్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? అలేఖ్య. పోస్ట్ మ్యాన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు.
ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. అలేఖ్య లీడ్ పద. మీనా నెక్స్ట్ నువ్వే. అభిలాష, సాయి కీర్తి, ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. హే, మొన్న ఒక ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. ఒకడు క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనుక్కున్నాడంట. వాడు పెట్టాడనమాట, నేను క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనుక్కున్నాను కానీ ముందుగానే తీసేసుకున్నాను బికాజ్ నాకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి. అనుకోకుండా అదే డేట్ కి నా వెడ్డింగ్ ఫిక్స్ అయ్యింది. సో చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఇఫ్ ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ టు గెట్ మ్యారీడ్ చేసుకోండి అన్నారు. అంతేగాని వాడు మ్యాచ్ మాత్రం వదలడంట. అలా వదలకుండా అతుక్కుపోయిన వాళ్ళు ఎంతమంది ఉండుంటారో. ఏం జాగ్రత్తగా చూడండి. ఈ టెడ్డీ బేర్ ని ఇలా తీసుకొని ఇందులోకి ఇలా వేసుకొని అది వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తో పుచ్చుకొని పెన్సిల్ కి తగిలించుకొని రింగుని తీసుకొని దాని వైపు చూసుకొని ఇలా వేసుకుని మళ్ళీ వెళ్ళి తీసుకొని ఆడాలన్నమాట. ఒకవేళ టెడ్డీ బేర్ మధ్యలో ఇరుక్కొని అటు రాకపోతే దాన్ని మీరు ఉఫ్ఫు అని ఊదొచ్చు. కావాలంటే ఇలా ఇలా ఇక్కడ కొట్టకూడదు, ఓన్లీ వాష్ బేసిన్స్ లో మనం కొట్టుకోవాలి. రెడీ 1 2 3 గో. స్టిక్కర్ వెనకాల అది లోపలికి వెళ్ళిపో, లోపలికి వెళ్ళు. చేత్తో చేత్తో గట్టిగేసే గట్టిగేసి. వచ్చిందా? కొంచెమే ఉందిలే, బయటికి ఊదు. అబ్బా, టైం ఎప్పుడో అయిపోయి వచ్చింది. ఈ టెడ్డీ బేర్ ఇందులోంచి వేసి ఆ ట్రేలో పడినందుకు 10 పాయింట్లు, ఇక్కడ వేసినందుకు ఇంకో 10 పాయింట్లు. అంటే ఇలా ఒక సెట్ ఉంటే 30 పాయింట్లు అన్నట్టు. 60 పాయింట్స్ వచ్చాయి నీకు. రెడీ 1 2 3 గో. సింగిల్ హ్యాండ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. సింగిల్ హ్యాండ్. ఓహో, అలా కూడా వేయాలా? సింగిల్ హ్యాండ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. మూడు సెట్లు పెట్టామంటే 3 30లు 90 పాయింట్లు. సాలేఖ్య రెడీ 1 2 3 గో.
ఆ మూడిటికి 90 పాయింట్లు. ఆ టెడ్డీ బేర్ ఇక్కడ పడినందుకు ఇంకో 10, ఇక్కడ వేసినందుకు ఇంకో 10. అట్లా నీకు 110 పాయింట్స్ వచ్చాయి. ఈ రోజు విన్నర్ రంగారెడ్డినా కరీంనగర్. నీ టార్గెట్ వచ్చేసి 140. ఎవరు గెలుస్తారు ఇవాళ? రంగారెడ్డి. కరీంనగర్. ఓకే చూద్దాం, వెళ్ళు. రెడీ 1 2 3 గో. ఊదాలి తెలుగు గాలి పాడాలి తడిక తడిక. ఇష్టం వచ్చినవన్నీ తీసుకొని వెళ్తున్నావు. ఇంట్లో అస్సలు సర్దే అలవాటే లేదనుకుంటా. రిలాక్స్. అయ్యా ఎట్లా పడుతున్నావు తెలుసా? మా రైల్వే క్వార్టర్స్ లో ఆదివారాలు పందుల్ని పట్టుకోవడానికి వచ్చేవాడు. అట్లా పడుతున్నావు, ఒక్కటి సరిగ్గా పట్టుకోలేకపోతున్నావు. తెల్ల పందుల్ని పట్టుకోవడానికి వచ్చేవాళ్ళు తెలుసా ఆదివారాలు. ఆపు. 30 and 20 50 పాయింట్లు. ఓకే థ్యాంక్ యూ. సో ఇవాళ మన విన్నర్ కరీంనగర్ అలేఖ్య. ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుడ్డల్లో హల్లే హల్లే సిలిండర్ పెరిందే ఒరబ్బా హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే ఒంపులో హల్లే హల్లే పెట్రోల్ బంకే పొంగిందే. నవ్వుతోటి నా నిద్రంతా కట్టయిందే. రైపులంటి చూపు సోకి నా సిగ్గు మొత్తం పట్టాపట్టైందే. కంగ్రాచులేషన్స్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. థ్యాంక్ యూ. ఇది నీకే. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.